కాకినాడ సన్ రైజ్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన వెన్నెముక ఫ్రాక్చర్కు ఆధునిక హోల్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. అత్యాధునిక టెక్నాలజీతో కీ హోల్ సర్జరీ నిర్వహించినట్లు వెన్నెముక శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ మల్లిడి మాధవరెడ్డి వివరించారు. మత్తు డాక్టర్ మధుతో కలిసి ఈ ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని, ఎలాంటి రక్తస్రావం లేకుండా కొద్ది గంటల్లోనే పేషెంట్ నడవగలిగారని డాక్టర్ మాధవరెడ్డి తెలిపారు. పేషెంట్ మా దగ్గరకు వచ్చే పరిస్థితుల్లో తీవ్రమైన నొప్పితో బెడ్ రెస్ట్ కండిషన్లో నడవలేని పరిస్థితుల్లో కాలు తిమ్మిరులతో రావడం జరిగింది. సో అందరికీ ఉన్నట్టే ఆయనకు కూడా వెన్నుపూస ఆపరేషన్ అనేసరికి ముందే ఉన్న డౌట్స్ చాలా ఉండినాయి. అందరికీ జనరల్గా ఉండే డౌట్సే. పారాలసిస్ వస్తుందేమో, బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుందేమో, ఎనస్థీషియా రిస్క్స్ ఉంటాయేమో, లేదంటే జనరల్ ఎనస్థీషియా అంటే రిస్క్ ఏమో, ప్రాణానికి సంబంధించిన అపాయం ఏమైనా ఉంటుందేమో, ఇంకా జీవితంలో మళ్ళీ నడవలేనేమో, ఇలాంటి అన్ని రకాలైన డౌట్స్తోని మా దగ్గర రావడం జరిగింది. బట్ ఆయన అడిగింది ఏంటంటే, ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని కీ హోల్ సర్జరీలో చేయగలరా సార్, మీరు కీ హోల్ సర్జరీస్ చేస్తారు కదా అని అడగడం జరిగింది. సో ఈ పర్టికులర్ ఏదైతే సర్జరీ ఉండిందో దాన్ని ఆయనకి 8 స్క్రూలు, 2 పెద్ద రాడ్స్, 12 సెంటీమీటర్ల రాడ్స్, ఓన్లీ 1 సెంటీమీటర్ కీ హోల్స్తో 8 హోల్స్తో సర్జరీ చేయడం జరిగిందండి. సో ఈ సర్జరీ యొక్క వినూత్నమైన ఇదేంటంటే ప్రత్యేకత, ఈ పర్టికులర్ సర్జరీలో బ్లడ్ లాస్ అనేది చాలా మినిమల్గా ఉంటుందండి. రెండో విషయం ఏంటంటే పేషెంట్ని ఇమ్మీడియట్గా మొబిలైజ్ చేయగలం. మజిల్ డిసెక్షన్ ఏముండదు, కండరాలు కోసి చేసే ఓపెన్ ఆపరేషన్ కాదు. ఇదే ఆపరేషన్ కానీ మనం ఓపెన్లో చేయాల్సి వస్తే ఒక 25 సెంటీమీటర్ల దాకా కొయ్యాల్సి వస్తుంది. బ్లడ్ లాస్ చాలా ఉంటుంది. పేషెంట్ 5-6 రోజులు కదపడానికి కూడా ఉండకపోవచ్చు. సో మెయిన్ మనం చేసిన ఆపరేషన్లో అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ని సాయంత్రమే నడిపించడం జరిగిందండి. ఒక 50-60 ml మినిమల్ బ్లడ్ లాస్తోనే చేయడం జరిగింది. మూడో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ పేషెంట్కి ఎనస్థీషియా మత్తు ఇవ్వడం కూడా కొంచెం రిస్కీ అండి, చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ ముందు కొంగుని ఉన్నారు, సర్జరీకి ముందు కొంగుని ఉండడం వల్ల ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వల్ల గొంతులో చూబేయడం అనేది కూడా చాలా రిస్కీ. సో దానికి ఫ్లెక్సిబుల్ ట్యూబ్స్ అనేవి వాడి మా ఎనస్థీషియా టీం కూడా చాలా కోఆపరేట్ చేసి కంప్లీట్ మానిటరింగ్ చేసి చేయడం వల్ల పేషెంట్ని చాలా సక్సెస్ఫుల్గా మేము ఆపరేట్ చేయగలిగామండి. పేషెంట్ ఈవినింగే నడిచారు, దే ఆర్ వెరీ కంఫర్టబుల్, అసలు పెయిన్ కూడా ఏం లేదు.